రాజధాని కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. 20,000 కోట్లతోటి రాజధాని నిర్మాణం చేయవచ్చన్నారు. మావిగన్ ప్రతిపాదనపై ట్రోల్స్ చేస్తున్నారని, అమరావతి నిర్మాణాల అంచనాలను భారీగా పెంచుతున్నారని విమర్శించారు. అసెంబ్లీకి అద్దెల కోసం 800 కోట్లు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. టెండర్లకు కేబినెట్ అప్రూవల్ ఎందుకు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అయితే నీ దోపిడీకి అడ్డుకట్టబడుతుంది, చంద్రబాబు గారి దోపిడీకి అడ్డుకట్టబడుతుంది, లక్షల కోట్లలో 20%తో మంచి నగరం తయారవుతుంది, పోర్ట్ సిటీ కూడా అవుతుంది మచిలీపట్నం కలిస్తే అని ప్రతిపాదన చేసినప్పుడు ఒక్కసారిగా ఎక్కడ లేని ఇదంతా చూపిస్తూ విరుచుకుపడి ఒక వారం రోజులు అటువైపు, ఎందుకంటే దాని మీద ఆశలు పెట్టుకున్న శక్తులన్నీ చంద్రబాబు గారి దోపిడీలో భాగస్వాములందరూ, అది మీడియా రూపంలో ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ రూపంలో ఉండొచ్చు, అలాగే భ్రమలు ఉన్న వాళ్ళు కూడా ఏదో అంతా ఆకాశం బద్దలైపోయింది అన్నట్టు అన్నవాళ్ళు తర్వాత లేదు ఇందులో ఒక వాస్తవం ఉంది అని ఒక సెన్సిబుల్ డిస్కషన్ మొదలైంది. కరెక్టే కదా ఈయన చెప్పే దాంట్లో, ఇది ఖర్చు తక్కువ అవుతుంది, డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుంది అని ఆ రోజు అనుకుంటే అది కొద్ది రోజులు అయ్యేసరికి దీన్ని తట్టుకోలేక అది ఎప్పుడైతే గ్రౌండ్ గెయిన్ అవుతూ ప్రజల్లో అది బాగా పోతూ ఎందుకు లక్షల కోట్లు వృధా చేస్తావు చంద్రబాబు గారు, 10-20 వేల కోట్లతోనే మంచి రాజధాని తయారవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితిలో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రెడీగా ప్లగ్ అండ్ ప్లే లాగా అవకాశం ఉన్న వైజాగ్ అనుకున్నారు. ఇప్పుడు ఎలాగో నువ్వు వచ్చినావు, నెక్స్ట్ 3 ఏళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి, అంటే చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి, నువ్వు వద్దన్నా 1000 కోట్లు ఆడ కుమ్మరిస్తావు కాబట్టి అదేదో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇటు పక్కకు వస్తే తక్కువతో అయిపోతుందని ఒక ఆచరణాత్మకమైన ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలనుకునే ఒక పాలకుడు చేయాల్సిన పని గురించి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాలో కండి అని కూడా అందరూ చెప్పారు. అది ఎక్కడ గెయిన్ అవుతుండే కొద్దీ తట్టుకోలేక మీరందరూ గమనించారు. బహుశా వారం 10 రోజులు తిట్టకుండా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ అసలు సంబంధం లేనివి ఏంటేంటివో తీసుకొచ్చేసి వాళ్ళ మీడియా నిండా పరిచి